బంజారా వామ కాడ చేసుకోవడానికి కావాల్సినవి బెల్లం, వామ, నెయ్యి. నెయ్యికి బదులుగా నూనె కూడా యూజ్ చేయొచ్చు, మన ఇష్టం అది. కాకపోతే నెయ్యి వేస్తే టేస్ట్ బాగుంటుందని చెప్పేసి నెయ్యి యూజ్ చేస్తాము. వామని మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పౌడర్ లాగా మిక్సీకి పట్టేసుకోవాలి. మిక్సీకి పట్టేసిన పౌడర్ని కూడా జల్లెడలో వేసి జల్లెడ పట్టేసుకోవాలి. జల్లెడ పట్టేసిన పౌడర్ మాత్రమే మనం కాడాలోకి యూజ్ చేయాలండి. తాగనికి ఈజీగా అవుతుంది. అది మెత్తగా పౌడర్ లాగా ఉంటుంది కాబట్టి నోట్లో ఎలా గరుకుగా ఉండకుండా ఈజీగా తాగేస్తాం కాబట్టి పౌడర్ మాత్రమే యూజ్ చేయాలి. తర్వాత కాడ కోసం కొంచెం గోరువెచ్చగా నీళ్లు వేడి చేసుకోవాలి. గోరువెచ్చగా అయిన నీటిని ఒక చెంబులో వేసి పక్కకు పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి కడాయి కాస్త వేడి కాగానే అందులో కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి. నెయ్యి అయితే కొంచెం పర్లేదు, కొంచెం ఎక్కువగానే వేసుకోండి. ఆ తర్వాత బెల్లాన్ని తురిమి పెట్టుకున్నాం కదా, బెల్లం కూడా వేసుకోవాలి. నెయ్యి వేడి కాగానే మన హెల్త్కి అయితే కాడ చాలా మంచిదండి. వామ కాడ తురిమి పెట్టుకుంటే తొందరగా కరిగిపోతుంది బెల్లం అనేది నెయ్యిలో. చిన్నపిల్లల కాడ నుంచి పెద్దవాళ్ళు కూడా తాగొచ్చండి, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇలా బెల్లం అంతా కరిగిపోయింది కదండి. ఇలా కరిగిపోయాక వామ పౌడర్ వేసుకోవాలి. వేసి మొత్తం కలుపుకోవాలి. ఇలా కలిసిపోయిన వెంటనే గోరువెచ్చగా చేసి పెట్టుకున్న నీళ్ళు కూడా వేసుకోవాలి. నీళ్ళు కొంచెం చూసి వేసుకోవాలి. బ్యాక్ పెయిన్ ఉండే వాళ్ళైతే నెలకు ఒక్కసారి చేసుకొని తాగొచ్చు, బాగుంటుందండి. ఇది వేడి వేడిగా ఉన్నప్పుడు మాత్రమే తాగాలి, మనం చల్లారాక తాగకూడదు. ఇది 5 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. ఇలా కలుపుతూనే ఉండాలి. ఒక 5 మినిట్స్ తొందరగా రెడీ అయిపోతుంది. చిక్కబడిపోతుంది కదండి మన వామ కాడ అయితే. మన వామ కాడ రెడీ అయిపోతుందండి. వేడి వేడిగా ఉన్నప్పుడే తాగాలి ఇది. మన వేడి వేడి కాడ వామ కాడ రెడీ అయిపోయిందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బంజారా వామ కాడ.